సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో జరిగే దేవీ శరన్నవరాత్రులకు భారీ ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అత్యద్భుతమైన రెండవ ఆలయం సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత ఆలయం. సోమవారం నుండి ప్రతినిత్యం అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తుందని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ చెప్పారు. మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం శ్రీ దుర్గా భవానీ అమ్మవారు హరిద్ర పూర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అదే విధంగా విజయదశమి దసరా పర్వదినం వరకు ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో జరిగే దేవీ శరన్నవరాత్రోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణములు పొంది తరించాలని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ భక్తులకు సూచించారు. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మాకొసగిన మాతవు నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మాకొసగిన మాతవు నీవే. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ, మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ, మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ. రకరకాల పూలతో కొలిచెదమమ్మ, రకరకాల పూలతో కొలిచెదమమ్మ. పసుపు గౌరమ్మను ప్రాణముగా నమ్మితిమమ్మ. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మాకొసగిన మాతవు నీవే. చిటికెడైన పసుపునే ఎడిగితిమమ్మ, నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ. చిటికెడైన పసుపునే ఎడిగితిమమ్మ, నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ. పచ్చనైన గాజులనే